దేవుని నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినములోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. ఈ జనవరి నెల 15వ రోజులో మనం ఉన్నాం కదా! దేవుడు ఆయన రెక్కల చాటున కాచి కాపాడి ఈ రోజును మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇక నువ్వు కాచి కాపాడిని దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడమని అతడే యేసుక్రీస్తునామమున మీకు మాట్లాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు మరొక దినాన్ని మనకి అనుగ్రహించారు. మరి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలను మనం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము. యెషయా 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి. ఎంత అమూల్యమైన మాట కదండి! నీ రోగాల్ని భరించాడంట. ఏంటండి, ఎవరున్నారండి? మన బాధ పంచుకునేవారు ఎవరైనా ఉన్నారా? ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. మనకి ఏదైనా బాధ కలిగితేనే పట్టించుకునే వారు ఎవరు ఉండరు. కానీ మన రోగాన్ని సైతము భరించాడంటండి. దేవాది దేవుడు ఆయన జన్మించక మునిపే, యెషయా గ్రంథము అనేది క్రొత్త నిబంధన కన్నా ముందే పాత నిబంధన గ్రంథంలో ఉందండి. మరి పాత నిబంధన గ్రంథంలోనే రాయబడి ఉంది. దేవుడు మన కోసము తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తాడని రాయబడి ఉందండి. నీ కోసం ఎవరైనా ప్రాణం అర్పించిన వారు ఉన్నారా? నీ బాధ భరించేవారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. చెప్పేవాళ్ళం చాలామంది ఉంటాం. కానీ ఒకరి గురించి ఒకళ్ళం ప్రాణం అర్పించేవారు చాలా తక్కువండి. కొంతమంది మాత్రమే బాధలోంచి బయటికి రాలేక కృంగిపోతూ ఉంటాం. కానీ కృంగిపోతున్న నిన్ను లేవనెత్తేవారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా! అందరినీ కోల్పోయావా? బాధల్లో ఉన్నావా? రోదిస్తున్నావా? ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నిశ్చయంగా అతడు మన రోగులను భరించింది. మీకు ఏ వ్యాధి ఉందో ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ రోగాలను దేవుడు భరించాడు గనక మీ వ్యాధి అన్నీ కూడా లయమైపోతుంది. హల్లెలూయా. దేవుడు చెప్పిన అమూల్యమైన మాటలను మన హృదయంలో తలపోసుకోవాలండి. మరియా ఏం చేసిందండి? గాబ్రియల్ దూత శుభవర్తమానం అనగానే ఆ శుభవర్తమానం ఏమిటో అని తలపోసుకుందంటండి. హృదయంలో సంతోషభరితముగా ఉందంటండి. నీ కోసం ప్రాణం పెట్టేవాడు, నీ కోసం నీ బాధని, నీ రోగాల్ని సైతం భరించేవారు ఆయన ఆ ప్రభువు దగ్గర నీవు మొరపెట్టుకో. నీ బాధ ఏదైనా, నీ రోగం ఏదైనా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడండి. నిశ్చయంగా అతడు నీ రోగాలు భరించాడని. ఆయన నీ రోగాలు భరించడమే కాదు, నీ వ్యసనములను వహించాడంటండి. మన అన్ని వ్యసనాలను కూడా ఆయన వహించాడు. అంటే మనం చేసే ప్రతి తప్పును, ప్రతి పాపమును కూడా ఆయన శిలువ మ్రాను పైన బలియాగముగా చేశారండి. ఏ పాపము చేయని ఆయన శిలువ పైన వేలాడే, శిలువను మోసుకొని ఆ వీధుల వెంట కలువరిగిరిలో బలియాగం చేస్తాడండి. ఎవరున్నారు? మన రోగాన్ని భరించేవారు ఎవరైనా ఉన్నారా? మన బాధ సహించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. నీ వ్యసనాల్ని సహించాడాయన. నీ రోగాన్ని మనందరి రోగాల్ని కూడా ఆయన భరించి మన వ్యసనాన్ని, మన పాపములను ఆయన భుజముల మీద సిలువగా వేసుకొని ఆ కలువరిలో మరణించి
మూడో దినాన తిరిగి లేచి పునరుద్ధానుడై మన మధ్యన వాక్యధారిగా నివాసం చేస్తున్నాండి. ఎవరైనా ఉన్నారా మరణించి తిరిగి లేచి మనతో పాటు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అండి? ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మరణిస్తాం కదా. మరణించిన నీవు తిరిగి మూడో రోజుని లేస్తావా? మరణించిన తర్వాత నీ దేహంలోని ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుందండి? దేవుని దగ్గరికి వెళ్తుంది. అయితే మనము చేసిన పాపమును బట్టి నరకమునకు, మనం చేసిన నీతి క్రియలను బట్టి ఆయన యొక్క నిత్య రాజ్యానికి చేరుకోగలుగుతామండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకోండి. నీ బాధ ఏదైనా ఉండొచ్చు, నీ ఏదైనా ఉండొచ్చు. నిశ్చయముగా అతడు నీ రోగాల్ని ఈరోజు భరించాడు. నీ వ్యాధి ఏది ఉన్నా కూడా దేవుడు పికిలి వేళ్లతో సహా ఈరోజు పీకి వేయబడుతుంది. పీకి వేస్తున్నాడండి. పీకి వేసేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉన్నాడండి. ఏ బాధ ఉన్నా ఆయన తోడై ఉన్నాడు. మనము ఆయనకి ప్రార్థన చేసుకొని నువ్వు ముందుకు అడిగే. అంటే వైద్యం ఉంది కదండి, డాక్టర్స్ ఉన్నారు కదా అంటారేమో. ఉన్నారు, కానీ మనము ప్రార్థన చేసుకోవడం కూడా ముఖ్యమే కదండి. మొత్తం దేవుడు అనేది నీకు వైద్యం చేయించుకోవద్దు అని చెప్పలేదు. ఆయన భరించాడు. అయితే ఒక త్రోవ చూపిస్తాడు దేవుడు నీకు. ఈరోజు మోకరించి ప్రార్థించు. ఏ బాధ అయినా ఆయన తీర్చేవాడు. నీ పాపముల కోసము ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడకు, దిగులు చెందకు. నిశ్చయంగా అతడు మన రోగమును భరించాడు. హల్లెలూయా. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వెనుకలో ఫలింపచేయను గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.